హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మే 7వ తేదీ గురువారం 2020వ సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలనీలో జరుగుతున్న అన్నప్రసాద్ వితరణ 33వ రోజు. వెంకటేశ్వర దేవాలయ భక్తులు మల్లికార్జున గారు, చంద్రకళ దంపతులు, వారి కుమారుడు నాగేశ్వర్ గారు, జయశ్రీ దంపతులు, సేవా సమితి సభ్యురాలు కనకదుర్గ గారు, వెంకట దుర్గా మహేశ్వరరావు గార్ల 40వ పెళ్లి రోజు సందర్భంగా, సేవా సమితి సభ్యుడు రవికుమార్, సురేఖ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా, వాకా సాయి గౌతమ్ పుట్టినరోజు సందర్భంగా వారి సోదరి మౌనిక, దుర్గా వెంకట్ కలిసి వారి తల్లిదండ్రులు వాకా శ్రీనివాస్, శ్రీమతి రేణుకా దంపతులు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ చేయిస్తున్నారు. ఈ రోజు అన్నప్రసాద్ వితరణ చేస్తున్న భక్తులు అందరి కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యములతో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించమని, ఇలాంటి అన్నప్రసాద వితరణలు అనేకం చేయగల శక్తిని వారికి ప్రసాదించమని, కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామిని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. ఈ రోజు పాపిరెడ్డి కాలనీవాసులు 600 మందికి ఈ రోజు దాతలు నాగేశ్వర్ గారు, జయశ్రీ దంపతులు, పారిశుద్ధ్య కార్మికులకి రవికుమార్ గారు, శ్రీతత్వమసి సంస్థ సభ్యుడు వంశీమోహన్ గారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ జరిగింది. వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు వరలక్ష్మి గారు, త్రిమూర్తులు గారు, మణికంఠ గారు చేతుల మీదుగా చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న వలస కూలీలు 150 మందికి, కేఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్న వలస కూలీలు 250 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. అన్ని చోట్ల కలిపి ఈ రోజు 1110 మందికి అన్నప్రసాద వితరణ మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా జరిగింది. వెంకటేశ్వర దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు ప్యాకింగ్లు యథావిధిగా చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.